హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సిఎస్సి విఎల్ఈ కోసం ఒక కొత్త అప్డేట్ మన సర్వీస్ తీసుకురావడం జరిగింది. సో ఆ సర్వీస్ గురించి నేను ముందున్న వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ప్రయత్నించండి. సో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ గురించి వివరించాను. ఆ సర్వీస్ ఏంటంటే మన సిఎస్సిలోని జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు ఏదైతే ప్రతి పెన్షనర్ పిఎఫ్ యొక్క పెన్షనర్ ప్రతి నవంబర్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చేస్తారో అది మన సిఎస్సి నుంచి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ముందున్న వీడియోలో చూద్దాం. సిఎస్సి లాగిన్లో వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ 3 మరియు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా, దెన్ లాగిన్ టు సిఎస్సి. సో ఇది సిఎస్సి ఓపెన్ అయిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఈ సెర్చ్ దగ్గర వచ్చి జీవన్ ప్రమాణ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఈ జీవన్ ప్రమాణ్ని ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ విఎల్ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిఎస్సి ఐడి, యూజర్ టైప్, ఈమెయిల్ ఐడి, స్టేటస్ అండ్ లాస్ట్ యాక్టివ్, ఎప్పుడు లాగిన్ అయ్యారు అనేది. సో ఇక్కడ అయిన తర్వాత ప్రొసీడ్ అని ప్రెస్ చేయాలి. ప్రొసీడ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డియర్ విఎల్ఈ, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ క్రియేట్ ద జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ఫ్రమ్ సిఎస్సి పోర్టల్. For creation of Jeevan Praman certificate, there is a service fee of 59 rupees. సో 59 రూపీస్ మనం కస్టమర్ నుంచి ఛార్జ్ చేయాలి. మన వ్యాలెట్ నుంచి అరౌండ్ 19.4 ఆర్ 8 రూపీస్ కట్ అవుతుంది. సో అది ముందున్న వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్లీ యూజ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్. సో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. సో సెలెక్ట్ యువర్ డివైస్. సో నా దగ్గర ఇక్కడ మంత్ర డివైస్ ఉంది. ఒకవేళ మీ దగ్గర అదర్ ఏమైనా డివైస్ ఉంటే మీరు అదర్ డివైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మంత్ర డివైస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ప్రెస్ చేస్తున్నాను. ప్రొసీడ్. డూ యూ వాంట్ టు అప్డేట్ ద డివైస్ రిజిస్ట్రేషన్? ఎస్. సో మనం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి డివైస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ. సో నా డివైస్ పేరు అనేది మంత్ర ఉన్నది. సో నాది ఫింగర్ ప్రింట్ డివైస్. సో నా దగ్గర మంత్ర L1 డివైస్ ఉంది. సో డివైస్ మోడల్ అంటే MFS 110. సో ఇక్కడ డివైస్ సీరియల్ నెంబర్ని అడుగుతుంది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో సిఎస్సి ఐడి వస్తుంది. తర్వాత మన నేమ్, ఒకవేళ మన నేమ్ రాకపోతే మీరు ఫస్ట్ టైం చేస్తే మీరు నేమ్ ఎంట్రీ చేయాలి. మళ్ళీ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, స్టేట్, డిస్టిక్, ఇంకా లొకేషన్, మీ సిఎస్సి సెంటర్ ఎక్కడ ఉందండి లొకేషన్. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఎంట్రీ చేయాలండి. సో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ క్యాప్చా 542442 చేసిన తర్వాత అప్డేట్ అని చేస్తే యువర్ డివైస్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది మనం ఇప్పటిదాకా మన సిఎస్సి విఎల్ఈ అండ్ డివైస్ రిజిస్ట్రేషన్ చేశాము. ఇక్కడ నుంచి మనం జీవన్ ప్రమాణ్ని ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇలా వచ్చిన తర్వాత జీవన్ ప్రమాణ్ ఇక్కడ చూడండి, జీవన ప్రమాణం ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ఆధార్ నంబర్ ఆఫ్ ది పెన్షనర్. ఇక్కడ ఆధార్ నంబర్ పెన్షనర్ది టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అని అడుగుతుంది. క్యాప్చా అని టైప్ చేస్తే జనరేట్ ఓటీపీ
అని ప్రెస్ చేయాలి. సో, కస్టమర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్. సో, ఇలా డాటా ఒకవేళ రాకపోతే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత అగైన్ మనము పెన్షనర్ యొక్క డీటెయిల్స్ మాన్యువల్‌గా ఎంట్రీ చేయాలి. సో, ఒకవేళ ఆధార్ నుంచి ఫెచ్ కాకపోతే పెన్షనర్ యొక్క డీటెయిల్స్‌ని మనం మాన్యువల్‌గా ఎంట్రీ చేయాలి. సో, మొబైల్ నంబర్ ఫస్ట్ ఎంట్రీ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది పెన్షనర్ నేమ్స్ ఎంట్రీ చేయాలి. సో, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ టైప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దగ్గర పెన్షనర్ యొక్క ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, పెన్షనర్ అనేది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ కాబట్టి నేను స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ది అది చేశాను. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత వాళ్ళ పీపీఓ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సో, పీపీఓ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి ప్రొసీడ్. సో, చూడండి ఇలా మాన్యువల్‌గా ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అని చేస్తే అక్కడ మన పెన్షనర్ యొక్క ఫింగర్ అడుగుతుంది. సో, ఇక్కడ చూడండి పైన ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాల. పెన్షనర్ యొక్క ఆధార్ నంబర్. అక్కడ పైన ఉంటుంది చూడండి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సో, ఇప్పుడు స్కాన్ అని చేస్తే మన డివైస్‌లో ఏదైతే మనం డివైస్ పెట్టామో అది అక్కడ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం పెన్షనర్‌ని వాళ్ళ యొక్క ఏదన్నా ఫింగర్ పెట్టి అథెంటికేషన్ చేయాలి. వన్స్ అథెంటికేషన్ చేసిన తర్వాత ఇలా మెసేజ్ రావడం జరుగుతుంది. సో, అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత కస్టమర్ యొక్క మొబైల్‌కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో, వన్స్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఏదంటే సీఎస్‌సి ఐడీ, మన మొబైల్ నంబర్, నేమ్ అండ్ దెన్ పేమెంట్ ఇప్పుడు. సో, పేమెంట్‌లో కూడా చూస్తే మనము చెప్పినట్టు ఇక్కడ చూడండి. ఫస్ట్ మన సీఎస్‌సి పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్. సో, ఇక్కడ 19.6 రూపీస్ అక్కడ మన అమౌంట్ నుంచి వాలెట్ నుంచి డెబిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి హైలైట్ చేశాను. సో, పేమెంట్ సక్సెస్‌ఫుల్. వన్స్ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకు ఇలా డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. సక్సెస్‌ఫుల్లీ అయిన తర్వాత మన ఈ వెబ్‌సైట్‌కి వచ్చి ప్రమాణ్ ఐడీ వస్తుంది. సో, ఈ ప్రమాణ్ ఐడీ ఎంట్రీ చేసి అప్పుడు మనం వాలిడేట్ చేస్తే మన కస్టమర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఫైనల్‌గా మనకు ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ జనరేట్ అయిన సర్టిఫికేట్‌ని మనం కస్టమర్‌కు ప్రింట్‌ఔట్ లైఫ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది ఫైనల్‌గా. సో, మీరు చూసిన ఈ ప్రాసెస్‌లో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు 14599కి కాల్ చేసి కూడా మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదా మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాల్ చేయొచ్చు. లేదా మీ ఈమెయిల్ ఐడి helpdesk@csc.gov.in దానికి కూడా మెయిల్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క క్యూరియస్ యొక్క రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కకున్న అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. దానికి ప్రెస్ చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.